అన్న నమస్తే అండి. నమస్తే. ఆటో నడుపుతారా? అవును, ఆటో నడుపుతాను. డైలీ ఎంత సంపాదిస్తారన్న? డైలీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు 1500 1000 ఇట్లా చేస్తుండే. ఇప్పుడు 600 500 ఇట్లా అవుతుంది. కిరాయిలే అయితే లేదు, బండి కిరాయి వస్తలేదు మాకు. బండి ఏదైనా కారోబార్కి ఇచ్చేద్దామంటే కారోబార్ ఇబ్బంది లేదు. బస్సులు ఫ్రీ చేసినాడు, ఆడవాళ్ళు అందరూ బస్సులో వెళ్తున్నారు. అంటే మాకు ఏం ప్రాపర్టీ అయితే లేదు. ఆటోలో ఫ్రీ బస్సు లేనప్పుడు అయితే కొంత బాగానే ఉంటుంది. బాగుండే, మంచిగా నడుస్తుండే, మంచిగా తినొచ్చు, మంచిగా తిరగచ్చు, అట్లా ఉండే మేము. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఎటు పోతారా? ఎట్లా ట్రిప్పులు కొడతారు? మేము ఎక్కడంటే అక్కడ సిటీ, ఎక్కడంటే అక్కడ వెళ్తాం. లోకల్ అంటే ఇక్కడ ఎలక్షన్లు వచ్చినాయి కదా, కాస్త గిరాకీ ఎక్కువనే ఉంటుంది. ఏం లేదు అన్న, గిరాకీ లేదు, ఏం లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ ఇతర జిల్లాల నుంచి లేకపోతే ఇతర ఏరియా నుంచి ఇప్పుడు ప్రచారానికి వస్తారు, కానీ కొంత గిరాకీ అయితే పెరుగుతుంది కదా మీకు. దొరికితే గిరాకీ రావాలా కదా, జనాలు వస్తే ఏమన్నా దొరుకుతుంది. మన జనాలే వస్తలేరు, ఆటోలో కూర్చుంటలేరు. మొత్తం బస్సులు ఫ్రీ అంటే బస్సులో వెళ్తున్నారు, వస్తున్నారు. ఆటోలో ఎవరు అడుగుతలేరు. ఎలక్షన్లు వచ్చినాయి, November 11 మీరు ఓటు వేయబోతున్నారే. ఎవరెవరు పోటీ చేస్తున్నారో తెలుసా మీకు ఇక్కడ? ఇప్పుడు ఎవరంటే ఇప్పుడు నవీన్ యాదవ్ రావాలి, అందరు కాంగ్రెసే చెప్తున్నారు. కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే నవీన్ అన్న అంటే ఈ బస్సీకి చూస్తారు, చూసినారు వాళ్ళు. ఎందుకంటే ఎంఐఎంలో ఉండేప్పుడు సెకండ్ ర్యాంక్లో వచ్చినాడు ఆయన. ఇప్పుడు దీనిలో అంటే అందరు గుర్తు పెడతారు, అందరు చాలా ఇష్టం పడతారు ఆయనకి, నవీన్ అన్నకి. దాని గురించి ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది. మరి ఇక్కడ 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిచింది కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఒకసారి టీడీపీ, తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. మరి నిజంగా నవీన్ యాదవ్ అంత పేరు ఉంటే ఎందుకు గెలిపించుకోలేకపోయారు మరి? ఇప్పుడు గోపీనాథ్ వాళ్ళ మంచి వాళ్ళకి ఓటే వేయలేదు. ఇంకొకటి అంటే అందరు ఎవరు మాగండి వైపు వచ్చింది కదా, ఇప్పుడు ఆయనకి ఎవరు గుర్తు పెట్టలేదు. ఇప్పుడు నవీన్ అన్న వచ్చి అందరికి గుర్తు పెడతాడు, అందరికి దగ్గర వస్తాడు, వెళ్తాడు. దాని గురించి కాంగ్రెస్కి ఇస్తారు. మరి ఏదో అలా ఫ్యామిలీ మంచోళ్ళు కాదు, రౌడీ షీటర్లు బెదిరిస్తారు ఇదంతా అంటుంది. చెప్తారన్న, అందరు చెప్తారు. ఆయన నైనా ఉన్నప్పుడు నైనా చేసినాడు, ఇప్పుడు ఆయన చేస్తాడా? ఆయన మంచి పని చేస్తాడు, ఆయన మంచిగా ఉన్నాడు, అందరితో కలిసి ఉంటాడు. ఏంట్రా తమ్ముడా, ఏంట్రా అన్న, బాగున్నా, ఇట్లా చెప్తాడు. తప్పు మాట ఏం చేయడు, మాకు తెలుసు అది. ఇప్పుడు మీ ముస్లిమ్స్ మొత్తం నవీన్ యాదవ్ సైడ్ ఉన్నారా? ఉన్నారు, నవీన్ యాదవ్. సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యింది. ఇప్పుడు ఆయన తెలంగాణ వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అందరు మొత్తుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లా ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలా. బీజేపీ వాళ్ళది ఏమైనా ఉందా? బీజేపీ అంటే ఎవరు వేస్తారో ఏమో తెలియదు మాకు. ఫస్ట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ వస్తుంది మాకు తెలుసు. ఇప్పుడు గోపీనాథ్ వెళ్ళిపోయినాడు, ఇప్పుడు నవీన్ అన్న వచ్చినాడు మా ఏరియాలో జూబ్లీస్ కౌన్సిల్లో. ఆయన ఖచ్చితంగా వస్తాడు. పబ్లిక్ ఏమైనా పైసలు, ఓటుకు పైసలు అడుగుతారా? 5000 6000 ఇస్తారు అని ఇట్లా ఎదురు చూస్తారు కదా, అట్లా ఎదురు చూస్తారు? ఏం లేదన్న, అది ఎవరికి తెలిసేలే మాకు. నమస్తే. నమస్తే. మీరు ఆటో నడుపుతారా? ఆటో నడుపుతాను. ఓకే. ఎక్కడన్నా మీది ఉండేది? ఈయన జూబ్లీస్ అంటే ఏ ఏరియాలో ఉంటారు? ఈ కార్మిక్ నగర్. ఓకే. ఎన్ని ఓటర్లు ఉంటాయని, ఎంతమంది ఓటర్లు ఉంటారు ఈ కార్మిక్ నగర్ లో? చాలా ఉంటుంది. అంటే ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారా? ముస్లిం ఎక్కువ ఉంటుంది. మీరు ముస్లిమేనా? ముస్లిం. ఏ పార్టీ వైపు ముస్లిమ్స్ మొత్తం? ఇప్పుడు అందరు ఎంఐఎం నుంచి అసదులు వచ్చారు. ఎందుకంటే ఇండిపెండెంట్ అంటే మా పేరు కూడా తీసుకు చెప్పారు. అందరు నవీన్ కు సపోర్ట్ చేయమన్నారు. ఇది కూడా ఫస్ట్ పాయింట్. నవీన్ అన్నకు ఫుల్ మైనారిటీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు. ఇది అంటే మీరు అంతా ఎంఐఎం పార్టీ వాళ్ళ? అంతా కదా అన్న, అందరు ఎంఐఎం పార్టీ కావారు. ఇంతకు ముందు కూడా నవీన్ అన్నకు సపోర్ట్ చేసినాం, ఎంఐఎంతో సపోర్ట్ చేసినాం, ఇండిపెండెంట్ కూడా సపోర్ట్ చేసినాం. ఇప్పుడు కూడా నిలబడినా కదా, ఇప్పుడు కూడా నవీన్ అన్నకు సపోర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ అసదుద్దీన్ చెప్పిండని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా? అట్లేమన్నా ఆయన కూడా చెప్తే కూడా చేద్దాం, చెప్పకపోయినా కానీ నవీన్ అన్నకు వేసినాం. సో ఎందుకు నవీన్ యాదవ్ అంటే మాకు చాలా హెల్ప్ చేసినారు వాళ్ళు. ఇంతకు ముందు ఈ ఎమ్మెల్యేనే చాలా ఆటో స్టాండ్ తీసారా భయ్, నువ్వు మా దగ్గర పని చేస్తలేదు, అన్న దగ్గర పోయినావు, అన్న ఇట్లా చెప్తున్నారు అంటే ఎవరన్నారు? మా ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్పినాం, అన్న కొద్దిగా సాల్వ్ చేసినారు. చాలా మంది ఆటో స్టాండ్ కు సాల్వ్ చేస్తారు. మీరేమో నవీన్ యాదవ్ ఫ్యామిలీ మంచోళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళు, రౌడీ షీటర్లు, వాళ్ళ పైన కేసులు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. తప్పు అన్న, ఆయన రౌడీలు కాదన్న. ఇప్పుడు నేనే పోయి అన్న నాకు ఇట్లా సమస్య వచ్చింది, సమస్య ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆలోచిస్తారు, ఏంది రాబోయే సంగతి చూడు అంటారు. అప్పుడు కొంతమందిలా నా మీద కేసు అవుతుంది అనుకో, ఆయన కేసు చేయకురా భయ్, మాకు ఏ కేసు, ఆయన రౌడీలు కాదు, మేము ఏదైనా చేస్తే మాకు ఇదే, ఈ మా మనుషులు ఎట్లా చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని చూసి నవీన్ యాదవ్ ఓటేద్దాం అనుకుంటారా, లేదు నవీన్ యాదవ్ కోసమా? నవీన్ యాదవ్ కోసం.
అంటే పార్టీ పైన ఏమైనా వ్యతిరేకత వచ్చిందా కాంగ్రెస్ పార్టీ పైన? ఏం లేదు. ఏం లేదు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వల్ల సానుభూతి ఉంటుంది, ఆయన చనిపోయింది కదా మాగంటి గోపీనాథ్, ఏముండదా? ఆయనకి రాజకీయం ఏం తెలియదు అన్న. ఎందుకంటే నవీన్ అన్న చాలా తిరిగారు. నవీన్ అన్న 20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు, అందరికీ తెలుసు. చాలా మంది గుర్తుపడతారు ఆయనకి, ఆయన పేరు చెప్తే చాలు. ఇప్పుడు మీ ముస్లిం ఓట్లు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పడతాయి, బీజేపీకి ఏమన్నా పడే అవకాశం? బీజేపీ కంటే కష్టమే, ఎందుకంటే కాంగ్రెస్కి ఎక్కువ. ఆయన కూడా బాగానే తిరుగుతుంటారు. దీపక్ రెడ్డి గతంలో పోటీ చేసి 25,000 ఓట్లు వచ్చినాయి కదా. అంతే, ఇప్పుడు అది కూడా రాదు. ఇప్పుడు అంతే, ఇప్పుడు అంతే. గెలుస్తాడు అయితే పక్కా 50,000 మంది మెజారిటీ కాంగ్రెస్ గెలుపు. పైసలకి ఏమైనా అమ్ముడుపోతారా జూబ్లీ హిల్స్ వాళ్ళు? ఇది తప్పు అన్నది, ఇది తప్పు. అరే ఎంతో కొంత 5,000 6,000 అడుగుతారు కదా. తప్పు తప్పు, అది అసలు ఏముండదా? అసలు ఏం. నమస్తే సార్. నమస్తే. సార్, జూబ్లీ హిల్సేనా? ఎస్. నవంబర్ 11న జూబ్లీ హిల్స్ ప్రజలు ఓటింగ్లో పాల్గొనబోతున్నారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. 3 అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేస్తున్నారో తెలుసా సార్ మీకు? 1 minute. This is a re-election. This is a re-election because Naganti expired. This is a re-election. This is not the right election. So 3 candidates are standing. Every party will make his candidate stand, isn't it? The other thing is that if you see TRS, BRS, she is a lady. Generally, I am giving you my guess, my opinion. On sympathy basis, being a lady, she can proceed. The other thing is that Naveen Yadav is a very eminent and intellectual boy. He is a B.Arch, well educated and a very helping nature boy. Interestingly, for the public welfare he is coming in the politics. Otherwise, whoever goes to him, he will help. He is a very nice boy. And one more. రౌడీ షీటర్లు అంటారు. బీఆర్ఎస్ పార్టీలు ఏమంటున్నారు అంటే నవీన్ యాదవ్ ఫ్యామిలీ మొత్తం రౌడీ షీటర్లు, బెదిరిస్తారన్న ఈ ప్రచారం చేస్తారు. Can you tell me any party who is not involved in any scam? कोई दूध का धुला है बताइए. हाँ, now for example, they are saying that his family is a rowdy cheater. Kavita was right imprisonment. She was right in prison for 8 to 9 months in a scam. Huh? They did not go in any scam. Huh? It is very common. Every politician has got something on him. But these people, they are not under any scam. Naveen Yadav is under no scam. He is a very good student. Who says that his whole family is a rowdy cheater? Who is putting these allegations? Let me bring KCR. He is involved in crime. He is Harish Rao. He is under scam. KTR is also a scam. Do you think that Naveen Yadav's family is in any scam? No. They are not rowdy cheaters. He is a very eminent boy. And the very thing is that I am not enemy to any party. I am not criticizing anyone. Even though they say Revant Reddy, he did many bad. No. He is doing many good, but it takes a time. He is clearing everything slowly. He is lacking. ఆల్రెడీ 2 years అయింది సార్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసి 2 years అయింది. సో వీళ్ళు ఆనాడు ఏం చెప్పినారంటే, మీరు ఇప్పుడు చెప్పినారు కేటీఆర్ స్కామ్లో ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, కవిత ఉన్నాడు, అందరూ స్కామ్ చేశారు కదా, వాళ్ళని రేవంత్ రెడ్డే కాపాడుతా ఉన్నాడు. ఎందుకు కాపాడుతా ఉన్నాడు? 2 ఏళ్ళు అవుతా ఉంది. నిజంగా వీళ్ళు స్కాములు చేస్తే కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ తీసుకొని లోపడేయాలి కదా. No, that is not the duty of CM. That is the duty of judiciary, law and order. It depends in the court of law. CM has to opt the public and see the welfare of public. He is not a magistrate, he is not a chief justice to give the judgment. Already the cases has been filed. Now, that is up to the court of law to give the justice and what judgment they have to do it. సార్ ఇప్పుడు మీరు అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి మంచి పనే చేస్తా ఉండు, ఇంకా కొంత టైం ఇవ్వాలి అన్న మాట మీరు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఆలోచించినంత మాత్రాన ఇప్పుడు గ్రామీణ సపోజ్ ఏమంటారు బస్సీ ఏరియా ఉంటుంది, చదువుకోని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత డెప్త్గా ఆలోచించే అవకాశం ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిండు. 6 గ్యారెంటీలు అమలు చేస్తలేదు కదా, ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోటేయాలి, ఎందుకు నవీన్ యాదవ్ కోటేయాలన్న ఆలోచన కూడా ఈ బస్సీ ఏరియాలు ఉండే వాళ్ళకి వస్తుంది కదా. వాళ్ళకేం చెప్తారు? Yes, you are right. He has given many promises, not only one CM. Many CMs have given many promises.
but they did not complete. It will take a time. If you are constructing a house, it will take 5 years. Can you construct that house within 5 months? You tell that. It will take a span of time. So you should give him time and opportunity. See, the central is not giving him the budget. Their way is quite weak. The other point is that he needs public support. And public is also supporting. Now he's clearing Musa Nadi, he's making many industrial areas for employment of children. Within a span of 2 years, can a span of 20 years can be completed? It's very hard. It will take some time. So you give him an opportunity. Give him an opportunity. He is a very eminent guy. So after he doesn't complete that thing, by saying that thing, he has promised all those things, he doesn't have that money. That should be provided by the center. If they provide him, he will give you all. సరే ఇప్పుడు ఇక్కడ ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉంటుందా లేకపోతే బీజేపీ కూడా ఏమైనా పోటీ ఇచ్చే No, అవకాశం? no, no. Every party will jump here. It is a marathon race. Everyone will be trying to win the medal. Only one gold medal will come to the first person. Other bronze and all. పైసా ప్రభావం ఏమైనా ఉంటుంది ఇక్కడ? See, one thing. I'll tell you one thing. It's a fact. Everyone knows that. Everyone knows that. Wealth, women and wine. And politics is a old wine in a new bottle. ये पुरानी शराब है नई बोतल में. सेम गैजेट्स. बोलते एक होता एक होगा एक दिखेगा एक. ये हर नेता करते हुए आया आज से नहीं 70 साल से आज़ादी के बाद से. The only thing is that poor people are suffering. Only poor people are suffering. For example, I am not criticizing the Honorable CM, Mr. Revant Reddy. He has given free transportation to the ladies in buses. And what about the aged persons like me and handicapped and aged? And that too the burden is coming on our heads. The ticket which I used to purchase at 25 rupees, now I am purchasing at 25 rupees, 35 rupees. I don't mean that. Let him take his own time. If you put a child in a school in first month, do you think that he will complete 1 year, he will give the final examination in 2 days? Oh, it will take time. And one more thing, I am telling you that Naveen is a very good and eminent boy. Don't count his background. He has got 2 marriages, he has got 3 wives, he has 4 children. No, that is none concerned with the politics. Politics has nothing to do with that. Politics has to only see his goodness, what he is doing welfare to the public. Public के लिए वो आवाम के लिए क्या अच्छा कर रहा है. उसकी 2 बीवियां थी 8 बच्चे, उससे पॉलिटिक्स को कोई मतलब नहीं है. సార్ ముస్లిం ఓటర్స్ ఎటువైపు ఉన్నారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ Don't take community in that. Hindu, Muslim, Sikh. డిసైడెడ్ ముస్లిం ఓటర్సే కదా 1 lakh above ఉన్నారు 1 lakh above. Muslim, Sikh, Sikh, everyone is residing. Who says it is Arbastan? It is UAE, United Arab Emirates, that only Muslims are existing in each and every land. 2 Muslims, 3 Hindus, 1 Sardarji, 2 Christians are existing in each and every locality. So you can't put a pressure on saying that Muslim will what, they will do that. They are not slave to Asaduddin Owaisi nor any MIM. They are the free birds. They have got their own right. Many will vote to, in one home, I'll give you an example. In one home, 4 children are there. One is voting to TRS, one is voting to AMIM, one is voting to Congress, and wife is voting to another party. In one home. This is party. And this is public. It depends on the public opinion. And the public is there who makes them sit on the seat. If they are capable, they will win. Otherwise, they will lose. Money is not the big matter. That is a common phenomena. That will go on. Will you come hungry for canvassing? क्या आप भूखे आएंगे? आपको खाना तो खिलाना ही पड़ेगा ना. आज आप काम को नहीं जा रहे हैं, घर के अंदर अगर आपका चूल्हा नहीं जल रहा है तो कम से कम घर की कॉमोडिटी के पैसे तो देने ही पड़ेंगे ना. तो उसको ब्राइब में तो काउंट नहीं कर सकते ना. इट इज अ सोशल वर्क एंड मेनी पीपल दे डोंट वांट मनी. दे हार्डली एक्सेप्ट हिम and I too give my best wishes to him as a young boy
Give him a chance, give him an opportunity so that he can do something and he will do. If he doesn't do that, hold my collar. Anything else I can give you the more representation for that, my dear. And thanks a lot for sparing your precious time. అన్న నమస్తే. 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 సో ఎక్కడన్నా మీది? నా ఇరాకడ ఎర్రగడ్డ. ఇరాకడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కదా. జూబ్లీ హిల్స్. సో నేను ఎందుకు ఇక్కడికి వచ్చినంటే ఇప్పుడు ఈ ముగ్గురు కనిపిస్తా ఉన్నారా? ఈ ముగ్గురు కనిపిస్తలేరు. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. అవు, ఆ? కనిపిస్తున్నారు. సో ఈయన కేకే సర్వే, సర్వే, ఈయన సైదులు సర్వే, సైదులు. ఈయన చాణక్య ముఖేష్ అని చాణక్య సర్వే సంస్థ. సర్వే. సో ఈ ముగ్గురులో ఇలా టీం పేరు చెప్పి లేకపోతే ఈ సర్వే పేరు చెప్పి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఎవరు గెలుస్తారు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది, ఎవరైనా వచ్చి సంస్థ పేరు చెప్పి మీ దగ్గరకు వచ్చి అడిగినారా? ఏం అడగలే ఇప్పుడు దాకా. ఎవరు రాలే. ఇప్పుడు దాకా రాలే వీళ్ళు. ఈ మూడు సర్వే వాళ్ళు ఎవరు కూడా రాలేదా? ఎవరు కూడా రాలే. ఇప్పుడు మీరు నిజమే చెప్తారు, అబద్ధాలు ఏమైనా ఆడుతారు? అబద్ధం ఎందుకు చెప్తామా మేము? చూస్తే చెప్పేస్తాం మేము. ఓకే. అదే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే మేము 6,000 శాంపుల్ తీసుకున్నాం, 7,000 శాంపుల్ తీసుకున్నాం, పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని చెప్పి ఈ మూడు సర్వేలు చెప్తా ఉన్నాయి. వీళ్ళు కనిపించలే ఇప్పుడు దాకా. కనిపించలేదు. కనిపించలే. ఓకే. అంటే వీళ్ళంటే అధినేతలు, ఓనర్స్ కాబట్టి వీళ్ళు రాకపోవచ్చు. వీళ్ళ పేరు చెప్పి ఎవరన్నా వచ్చిరా? వీళ్ళ పేరు ఎవరు కూడా చెప్పలే ఇప్పుడు దాకా ఎవరు కూడా రాలే. రాలే. ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఇంకా వారం రోజులు టైం మాత్రమే ఉన్నది. ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ తిరుగుతారు గ్రౌండ్ లో? గ్రౌండ్ సర్వే అంటే టిఆర్ఎస్ వాళ్ళు తిరుగుతున్నారు చూడండి సార్. టిఆర్ఎస్ వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. వాళ్ళు ఏమంటే పనులు కూడా మంచిగా చేసినారు జూబ్లీ హిల్స్ కి. మాకంటి గోపీనాథ్ సార్ మంచి పని చేసినారు, అందరికి ఇచ్చినారు. ఏమేమి ఇవ్వాలి పథకాలు అన్ని వచ్చినాయి మా దగ్గర. ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు. కాంగ్రెస్ స్టేట్ లో వచ్చి ఏం పని చేయలే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఏం పని చేస్తారు ఏమో తెలీదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర జూబ్లీ హిల్స్ ఎర్రగడ్డలో ఒక గవర్నమెంట్ స్కూల్ లేవు. ఎందుకంటే చిన్న శ్రీశైలం కొడుకు ఉన్నాడు కదా నవీన్ యాదవ్, ఆయన ఇంటి దగ్గర ఒక గవర్నమెంట్ స్కూల్ పెట్టినాడు. 10th క్లాస్ నడుస్తుంది. మాకు ఒక స్కూల్ లేవు ఇక్కడ. మొత్తం డివిజన్ లో ఎర్రగడ్డ డివిజన్ లో 8 కమిటీ హాల్స్ ఉన్నాయి. ఆ 8 కమిటీ హాల్స్ లో ఒక్క కూడా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ లేవు, గవర్నమెంట్ హాస్పిటల్ లేవు. ఇది ఫస్ట్ పెట్టాలి. ఇది పెడితే ఏమైనా పబ్లిక్ కి ఫైదా అవుతుంది. ఒక్క పిల్లోడు చదివితే 1 lakh రూపీస్ పోతున్నాయి స్కూల్లో. ఇది స్కూల్ మొత్తం ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయాలి ఈ పని. ఫస్ట్ ఎవరు ఉన్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు దాకా తెలియలే. కాంగ్రెస్ లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ఇది కూడా తెలియదే పబ్లిక్ కి. అది ఫస్ట్ కావాలి మనకి. మీరు అడుగుతురా మీ దగ్గరికి అన్ని పార్టీ సంబంధించిన నాయకులు ఓటు అడగడానికి వస్తా ఉన్నారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నది, 2 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ. అడుగుతురా మరి మాకు ఎట్లీస్ట్ స్కూల్ కూడా గతిలేదన్న మాట ఓటర్లు అడుగుతా ఉన్నారా? ఓటర్ ఒక్కటే మాట అడుగుతున్నారు మా దగ్గర. వీళ్ళు ఒక 5,000 ఇస్తే అక్కడ వెళ్ళిపోతున్నారు, వీళ్ళు 5,000 ఇస్తే అక్కడ వెళ్ళిపోతున్నారు. పోరళ్ళు పరేషాన్ అయిపోతున్నారు మొత్తం. పోరళ్ళు పరేషాన్ అయ్యి ఏం చేస్తున్నారంటే కొంతమంది అక్కడ వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఇక్కడ పోతున్నారు. ఒక లీడర్ వచ్చి మాకు ఇది మీకు ఏం ప్రాబ్లం అని ఎవ్వరు కూడా అడగలే ఇప్పుడు దాకా. అది ముఖ్యం. మీ బస్తీలో ఏం ప్రాబ్లం ఉంది? ఈ నాలీలు మోరీలు అదే మాటలు అవుతున్నాయి. మేము పైప్ వేసినాం, మేము ఇది వేసినాం, మేము గుంత చేసినాం, అదే మాట అవుతున్నాయి. ఏదైనా కార్పొరేటర్ చేస్తాడు అది పైప్ది పని, ఏదైనా ఎమ్మెల్యే చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఏముంటుంది మా దగ్గర అది కావాలి మాకు. అది స్కూళ్ళతో పాటు హాస్పిటల్స్ కూడా కావాలి. ఎర్రగడ్డలో హాస్పిటల్ ఏమన్నా హాస్పిటల్ కూడా ఏం లేవు. ఒక హాస్పిటల్ ఉంది, డెలివరీ హాస్పిటల్ ఉంది, శ్రీరామ్ నగర్ లో ఉంది. అది శ్రీరామ్ నగర్ చౌరస్తా దగ్గర ఒక డెలివరీ హాస్పిటల్ ఉంది. అది కూడా ఆడవాళ్ళ కోసం పెట్టినారు. మొగోళ్ళు ఎక్కడ పోవాలి? మొగలు చావాలి. మొగళ్ళు ఆడవాళ్ళ కోసం బస్సులు ఇచ్చినాడు. బస్సులు ఇచ్చినాడు. మా ఆటో వాళ్ళు మొత్తం తిరుగుతున్నారు, అట్లనే ఖాళీ ఆటో పెట్టుకొని తిరుగుతున్నారు. అది అయింది. అది ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉన్నది అంటే ఎవరు ఎక్కువ కనిపిస్తా ఉంది? మాకు చెప్పలేం సార్ ఎవరు గెలిచారు ఎవరు గెలవాలి అని. ఎందుకంటే నేను సర్వే చేసిన అది మాట చెప్తున్నాను నీకు. నేను ఆటో నడుపుతాను. కార్మిక నగర్, జూబ్లీ, మన రహమత్ నగర్, మన శ్రీరామ్ నగర్, ఇది మొత్తం డివిజన్లో ఎక్కువ హిందూస్ లేడీస్కి అడిగినానంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకంటి గోపీనాథ్కి ఇస్తాం, మేము కేసీఆర్కి ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు హిందూస్.
ఇప్పుడు ముస్లిమ్స్ ఓట్ అని వస్తున్నారు వీళ్ళు. వచ్చిన తర్వాత వీళ్ళకు ఏమవుతుందంటే హాఫ్ ముస్లిమ్స్ ఇక్కడ వెళ్ళిపోతున్నారు, హాఫ్ ముస్లిమ్స్ ఇక్కడ వెళ్ళిపోతున్నారు. అది అయింది. అది ఫస్ట్ ఉంది ఇప్పుడు ఇక్కడ. అంటే ముస్లిం హాఫ్ బీఆర్ఎస్ హాఫ్ కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి పోతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం చెప్తారంటే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తెలిపింది కదా, మొత్తం మా సైడే ఉంటారని అంటా ఉన్నారు కదా. అది ఎవరు కూడా చూడండి సార్, ఎలక్షన్ తర్వాతనే తెలిసిపోతుంది మీకు. మా దగ్గర ఉన్నారు అందరూ ముస్లిమ్స్. ఇట్లా ఉంది, ఎలక్షన్ తర్వాతనే రిజల్ట్ వస్తుంది. అప్పుడు చూడొచ్చు మీరు ఎవరు గెలిచినారు, ఎవరు పెట్టినారు. ఎందుకంటే మొత్తం మా దగ్గరనే ఉన్నారు అందరూ అంటే అది తప్పు, అది మాట. లేడీస్ మైండ్ వేరే ఉంది. లేడీస్కి ఏమంటే కేసీఆర్ సార్ అన్ని పథకాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ చేంజ్ అయిపోయింది. ఈయన వచ్చినప్పటి నుంచి మొత్తం తింటున్నాడు, ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపించేస్తున్నాడు మొత్తం డబ్బులు. ఇక్కడ ఏం పథకాలు. రెండు పార్టీల మధ్యన టైట్ ఉంటుందా? బీజేపీ ఏమైనా పోటీ ఇస్తుందా? బీజేపీ ఏమైనా ఉందా? 2020 ఉంటుంది, బీజేపీ కూడా ఉంటుంది. బీజేపీ వాళ్ళు కూడా మంచిగా పని చేస్తున్నారు, చేస్తలేనని కాదు, వాళ్ళు కూడా చేస్తున్నారు మంచిగా పనులు. కొంతమందికి కాళ్ళు లేవు, వాళ్ళకి రిక్షాలు ఇచ్చినారు, వాళ్ళు కరెంట్ రిక్షాలు ఇచ్చినారు ఎల్లారెడ్డి గూడాలు పిలిచి, వాళ్ళు కూడా చేస్తున్నారు. చేస్తలేనని చెప్తలేను, ఏమంటే ఇది 2020 అవుతుంది ఎట్లయినా అట్లా. అన్నా ఒక నిమిషం అన్న, జరకి ఈ సర్వే వాళ్ళు ఎవరన్నా అంటే వీళ్ళు ఏంటంటే మీడియా ముఖంగా ఏం మాట్లాడుతున్నారంటే జూబ్లీహిల్స్ మొత్తం తిరిగినాము, పబ్లిక్ ఒపీనియన్ శాంపుల్స్ తీసుకున్నామని చెప్తా ఉన్నారు. సో ఈ 3 సర్వే పేర్లతోటి ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఏ పార్టీ గెలవబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఎవరైనా అడిగినారా? ఎవరు అడగలే అన్న, ఫస్ట్ టైం చూస్తున్నా. మా ఏరియాకి ఎవరు రాలే, ఎవరికి ఎవరు అడగలే. ఓకే, వీళ్ళు 3 ప్రెస్ మీట్ పెట్టారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. సో ఏమంటా ఉన్నారంటే కేకే సర్వేనేమో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి ఈయనెవరు సైదులు సర్వే అనుకుంటా, ఈయననేమో కేకే సర్వే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ 55 ఇస్తూ ఉన్నాడు. చాణక్య ఆయన 43 or 45 ఇచ్చినట్టున్నాడు. నా వీరు వీళ్ళు ఎవరన్నా చెప్పడానికి పబ్లిక్ ఒపీనియన్ ఉంటుంది కదా, మనుషులు ఉంటుంది. వాళ్ళు నేను బయట చెప్పిపోతా మీకు పోయేటప్పుడు, నేను కాంగ్రెస్కి ఓటేస్తున్నా అని, బీజేపీకి ఓటేస్తున్నా అని, ఎంఐఎంకి ఓటేస్తున్నా. ఎగ్జాంపుల్, నా మనసులో ఏముంటే అక్కడ పోయి నేను బటన్ నొక్కుతా. ఎవరి మాట నేను వినను. ఎందుకు వినను అంటే నా మర్జీ, ఇది నా ఓటు ఉంది కదన్నా, డైరెక్ట్ నేనే వేస్తా. వీళ్ళు ఇప్పుడు దాకా ఎవరు రాలే అన్నా. ఇస్ ఇట్ ఫేక్ సర్వే? ఐ గెస్ ఫేక్ సర్వే. ఎవరు వీళ్ళు? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటన్నా, ఇప్పుడు ఏముంటుందంటే ఇప్పుడు సపోజ్ ఈ 3 సర్వే సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 కనుక కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అని చెప్పినారు అనుకో, అరే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంట, గెలిచే వాళ్ళకే ఓటేస్తే అయిపోతుంది, పబ్లిక్ కూడా ఇట్లా ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఈ సర్వే ఎఫెక్ట్ ఇంపాక్ట్ కూడా పబ్లిక్ మీద పడుతుంది కదా. అరే అన్న, అది రాంగ్. ఎవరు సర్వే ఇంపాక్ట్ పబ్లిక్ మీద పడదు. ఎందుకంటే అన్న, దిస్ ఈస్ నాట్ 1990 or 1995, 2000. దిస్ ఈస్ 2025, 25 అన్న. జనరేషన్ చాలా టాప్లో ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ కాల్ చేసి నీకు మాట్లాడుతున్నా. ఒక 15 years బిఫోర్ నేను ఇక్కడ చెప్పింది ఇక్కడే అయిపోతుంది, అక్కడ పోదు న్యూస్. ఇప్పుడు పబ్లిక్ వేరే అన్న, టోటల్ వేరే. దిస్ ఇస్ సర్వే ఇస్ రాంగ్. పబ్లిక్ హార్ట్లో ఎవరు ఉన్నారు వాళ్ళు వేస్తారు. ఓకే అన్న. ఇప్పుడు ఎలక్షన్స్కి ఒక 1 week టైం మాత్రం ఉన్నది, అన్ని పార్టీలు బాగానే తిరుగుతూ ఉన్నాయి. ఎవరి వేవ్ ఎక్కువ కనిపిస్తూ ఉంది, ఎవరు బయటపడే అవకాశం ఉంటుందన్న? అన్న అందరు పార్టీ వే బాగానే ఉన్నాయి, అందరు బాగానే తిరుగుతున్నారు. ఇప్పుడు చూసినా, ఇప్పుడు దాకా లైఫ్ లో ఇట్లాంటి ఎలక్షన్ కాలే అన్న, ఇప్పుడు దాకా లైఫ్ లో కాలే. అరే అన్న, ఎక్కడెక్కడో ఎమ్మెల్యేస్ వచ్చి మాకి చెప్తున్నారు, యూ గోయింగ్ టు ఓట్ ఫర్ అస్, వి విల్ డూ ద వర్క్ అని. ఎందుకు వచ్చి ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నారు వాళ్ళు? అంతా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు మీరు? ఇంత మనసులో ఏమైనా ఉంటే బిఫోరే రావండి, మీరు బిఫోరే చేయండి అన్న, అయిపోతుంది కదా. ఇప్పుడు చెప్తున్నారు ఓట్ వేయండి, అది చేయండి అన్న. ఫస్ట్ టైం చూస్తున్నా అన్న, దేర్ ఆర్ మెనీ ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఆర్ కమింగ్ ఇన్ అవర్ ఏరియా. అరే అన్న, సీఎం కాన్వే వచ్చేసింది అన్న మా ఏరియాలో. ఇప్పుడు దాకా అరే వచ్చింది, ఇప్పుడు దాకా చెప్పు, సీఎం కాన్వే వచ్చేసింది. సో ఎలక్షన్ ఎట్లా నడుస్తుంది? టాప్ లెవెల్లో నడుస్తుంది అన్న ఎలక్షన్. అన్న ఎవరైనా ఏమైనా చెప్పని అన్న, పబ్లిక్ ఎవరికి వేయాలంటే ఓట్ వాళ్ళకి పోయేస్తుంది. ఎందుకంటే పబ్లిక్ ఎడ్యుకేట్. అప్పుడుది పబ్లిక్ కాదు, అప్పుడంతే వేరేలాగా ఉంటది. ఇప్పుడు పబ్లిక్ వేరేలాగా అన్న, టోటల్ వేరే. ఓపెన్ గా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మీరు చూస్తారు, అబ్జర్వ్ చేసే ఉంటారు.
రెండేళ్ల రేవంత్ రెడ్డి పరిపాలన అంటే పబ్లిక్ ఏమన్నా ఆలోచించాల్సిన అవసరం ఉందా ఈ ఉప ఎన్నిక పైన? ఎందుకంటే తెలంగాణ మొత్తం ఇటువైపు అయితే చూస్తూ ఉన్నది. ఇప్పుడు ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తున్న చర్చ బలంగా జరిగే అవకాశం ఉంటుంది. సో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? అన్న ఎవరైనా కలిసిని అన్న ప్రాబ్లం లేదు. కలిపితే ఎక్దమ్ పని రాయల్గా చేయండి అన్న, రాయల్టీగా పని చేయండి. ఫుల్ డబ్బులు పెట్టుకున్నారు, దోసుకుంటున్నారు, ఆ కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు, పని పబ్లిక్ కి చేయండి అన్న, అంతే. వాళ్ళు చెప్తున్నారు కొంచెం ఉన్న పరిస్థితుల్లో అంటే నిజాయితీగా పనిచేసే లీడర్ కానీ రాజకీయ నాయకుడు కూడా కనిపిస్తా ఉండా అన్న? నవీన్ అన్న ఏం చెప్పిండు అంతే అన్న, ఎడ్యుకేషన్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్పిండు, ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ టు కాలేజెస్, ఇంకా స్కూల్స్ కొత్తది వేస్తా అని చెప్పినారు అన్న. ఒక స్కూల్ వేస్తే అన్న, స్కూల్లో ఫస్ట్ నుంచి 10th దాకా బ్యాచ్ ఉంటుంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 10th దాకా వచ్చి అబ్బాయి ఎడ్యుకేషన్ వచ్చింది అనుకో, అబ్బాయి ఆలోచిస్తారు ఇంకా డెవలప్ అవుతానికి. అర్థమైంది మీకు? డాక్టర్స్ వస్తారు, ఇంజనీర్స్ వస్తారు. అప్పుడు నవీనంద ఒకవేళ స్కూల్స్ వేసిండు, కాలేజ్ వేసిండు అనుకున్న, దెర్ ఆర్ మెనీ పూర్ పీపుల్స్ గోయింగ్ టు డూ ఎడ్యుకేషన్ అన్న. పోయి చూడండి అన్న, ఇంట్లో ఫీజెస్ చాలా ఎక్కువ అయిపోయినాయి అన్న, దెంగుతున్నారు ఫీజెస్. ఎట్లా దెంగుతున్నారు అంటే అన్న, ఒక నార్మల్ పర్సన్ ఎడ్యుకేషన్ అంటే నార్మల్ స్కూల్లో పోతే గవర్నమెంట్లో అంత టాప్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఉండదు అన్న, ప్రైవేట్లోనే పోతారు. కానీ ప్రైవేట్కి స్కూల్స్కి ఫీజెస్ ఎంత ఉన్నాయి అన్న? ఈవెన్ వాళ్ళు బుక్స్కి వాళ్ళు 10,000 per annum తీసుకుంటున్నారు అన్న. నార్మల్ మిడిల్ క్లాస్, నేను కూడా మిడిల్ క్లాస్ అన్న, నాకు 2 కూతురు ఉన్నారు, నా కూతుర్లు చదువుతారు. పర్ యానం నాకు 1,00,000 రూపాయలు అవుతుంది. నేనంటే పని చేస్తున్నా. ఒక ఆటో వాడు 1,00,000 రూపాయలు ఎట్లా కడతారు ఎడ్యుకేషన్కి? దిస్ ఈస్ అ పాయింట్ యూ అన్న. అన్న మీరు అగర్ ఇవ్వాలంటే అన్న, యూ అగర్ ఏదన్నా పార్టీ వచ్చింది అనుకున్నా, ఇక్కడ నుంచి వచ్చి ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎడ్యుకేషన్ మీద అన్న. ఎడ్యుకేషన్ వస్తే మన దగ్గర డాక్టర్స్ వస్తారు, ఇంజనీర్స్ వస్తారు, సైంటిస్ట్ వస్తారు, పొలిటీషియన్స్ వస్తారు, అందరు వస్తారు అన్న. అందరు మనతోనే ఉంటారు, ఎవరు మనకి అవసరం లేదు. ఇప్పుడు ఈ ముగ్గురు పోటీలు ఉన్న వాళ్ళు చెప్తుర్రా, మేము గెలిస్తే స్కూల్ డెవలప్మెంట్ చేస్తాం, హాస్పిటల్ డెవలప్మెంట్ చేస్తాం, పేదోనికి కావాల్సింది 2 కావాలన్న ఆలోచన ఏ నాయకుడు కన్నా కనిపిస్తా ఉందా అన్న? ఒక నవీన్ అన్న ఇంటర్వ్యూలో చెప్పినారు, నేను చూసిన అన్న. నవీన్ అన్న చెప్పినాను, ఫస్ట్ డ్రీమ్ నాది ఇక స్కూల్స్ అండ్ కాలేజెస్ కట్టియాలి ఇక్కడ, ఎడ్యుకేషన్. ఎందుకంటే అన్న నవీన్ అన్న చూస్తున్నారు కదా అన్న, స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు, మనకి ఏం కావాలి. అరే అన్న ఎగ్జాంపుల్, నా కొడుకు ఉన్నారు, పెద్ద అయిన తర్వాత నువ్వు ఆటో నడుచుకోరా అంటే మంచిగా ఉంటుంది. నా ఆలోచన ఏముంటుంది, నా కొడుకు ఏమన్నా మంచి పెద్ద మంచి చేయాలి, ఎడ్యుకేషన్ చదవాలి, తర్వాత 100 మందికి జాబ్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ వస్తుంది కదా అన్న, నార్మల్ ఎడ్యుకేషన్ రాకపోతే ఎక్కడ వస్తుంది చెప్పు? మీరు మంచిగా నవీన్ అన్న అని రెస్పెక్ట్గా మాట్లాడుతారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచోళ్ళు కాదు, రౌడీలు అన్న చర్చ బయట బాగా జరుగుతూ ఉంది కదా, బలంగా జరుగుతూ ఉంది. తెలియదు అన్న నాకు, జస్ట్ నేను ఇంటర్వ్యూస్లో చూసినా క్యాజువల్గా, అదే మీకు చెప్తున్నా. వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉంది నేను లోపల పోయి ఎక్కడ చూసినా అన్న. చూస్తే నేను చెప్పొచ్చు కదా అన్న, చూడలే. మీ ఆలోచన ఏంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది బెటర్ అంటే? 3 సార్లు మాగంటి గోపీనాథ్ ఇక్కడ నుంచి గెలిచినాడు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పరిపాలన మీరు అబ్జర్వ్ చేస్తారు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మీరు చూసే ఉన్నారు. సో ఎవరు బయటపడే అవకాశం ఉన్నట్టు మీకు అనిపిస్తా ఉందన్న? అన్నాగా నేను ఆలోచన నాకు చెప్పినా అనుకో అన్న, వాళ్ళు గెలవరు. చెప్తున్నా, పబ్లిక్ ఎవరికి ఓట్ వేయాలంటే పోయి వాళ్ళకి ఓటేస్తుంది. ఓకే అన్న, నా ఆలోచన మీద సీఎం కూర్చోలే, నా ఆలోచన మీద పిఎం కూర్చోలే. నేను దస్ కామన్ మ్యాన్ అన్న, ఐఎమ్ కామన్ మ్యాన్, దస్ ఇట్. ఓకే, పైసా మీద ఏమైనా డిపెండ్ అయిందా గెలుపు? అంటే ఓటుకి ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళు బయటపడే అవకాశం అట్లేమని ఉంటుంది ఇక్కడ? ఇది పైసల మ్యాటర్లో చాలా దూరం ఉంటాను నేను. నాకు తెలియదు, నేను ఇప్పుడు దాకా తీసుకోలే, నాకు తీసుకోను కూడా, నాకు ఎందుకు అన్న అవసరం. ఇంకోటి మాట, పైసల మీద అంటే నువ్వు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినావు, మస్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినావు అన్న. లాస్ట్ ఎలక్షన్ అయింది కదా అన్న, 10,000 పబ్లిక్కి ఇచ్చినారు, 10,000 పబ్లిక్కి ఇచ్చినారు అన్న. ఎవరికి అవసరం ఉన్నాయి వాళ్ళకి డబ్బులు రాలే అన్న. ఎవరికి వచ్చినాయి డబ్బులు? ఓన్ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళు లైన్ మీద ఉన్నారు అన్న, వాళ్ళు తీసుకుంటున్నారు డబ్బులు. ఎవరు మనిషికి అవసరం ఉంది అక్కడ దాకా డబ్బులు ఇవ్వట్లే అన్న. బయట చిన్న లీడర్స్ తీసుకుంటున్నారు, ఏమైనా చేసుకుంటున్నారు. అర్థమైంది మీకు? ఓకే, ముందుకు రా అన్న, ఎట్రా ఎక్కడ మనది ఎక్కడ यहाँ के अपन सुल्तान नगर के इनकी ले लो మాట్లాడండి. 1 minute. ఎక్కడ మనది ఎక్కడ? ఎర్రగడ్డ. ఓకే, ఏమన్నా మారిందా ఎర్రగడ్డ ఈ 2 ఏళ్ల కాలంలో? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా చేంజ్ అయిందా? ఏం చేంజ్ కాలేదు, అట్లానే ఉన్నాయి అన్ని అంతే. అంతే. నాకు అయితే రేవంత్ రెడ్డి ఆటో ఇచ్చినాడు, ఈ స్కీమ్లా తీసుకున్నా.
మిషన్ వచ్చింది నాకు కాంగ్రెస్ లా, కేసీఆర్ లా ఏం రాలేదు నాకు ఈ స్కీమ్. ఏ స్కీమ్లు ఇచ్చింది నీకు రేవంత్ రెడ్డి ఆటో? ఇది ఆటో స్కీమ్ ఉంది కదా, అదే ఈ స్కీమ్ లా వచ్చింది నాకు ఆటో అయితే. మీకు ఆటో వచ్చింది కాబట్టి ఇక రేవంత్ రెడ్డికే మీ ఓటు అయ్యా? అవును, నాకు అయితే వచ్చింది కదా. కేసీఆర్ హుకుమత్లో ఏం రాలేదు. ఇల్లు ఇస్తా, డబల్ బెడ్రూమ్ అన్నాడు ఆయన, ఏమి ఇవ్వలే. మస్తు తిరిగినాం, ఇవ్వలే. నేను ఎందుకు వచ్చి అంటన్నా, మీరు పనుందంటారు కాబట్టి. ఇప్పుడు ఈ ముగ్గురు సర్వే సంస్థలన్నా, ఇప్పుడు మేము ఎట్లయితే మీ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నామో, ఈ ముగ్గురు కూడా వీళ్ళ టీం వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసిరంట. సో ఎవరన్నా వచ్చిరా అన్న, ఈ ముగ్గురు కేకే కావచ్చు, సైదులు కావచ్చు, చాణక్య కావచ్చు? ఇప్పుడైతే మేము పనికి పోస్తాం, పొద్దుగాల 6 గంటలకి పోతాం. ఈ టైంలో వస్తాం. మాకు తెలియదు ఇంట్లో వచ్చినారు రాలే ఏమో తెలియదు. ఇప్పుడు మీరు ఆటో నడుపుతారు కాబట్టి ఇలా టీం మీ ఒపీనియన్ కూడా తీసుకున్నారంట. మిమ్మల్ని ఎవరైనా అడిగిరా ఎవరికి వేస్తారు ఓటు, ఎవరు గెలుస్తారు? ఎవరు అడగలే, మాకైతే ఎవరు అడగలేదు. ఎవరు అడగలేదు. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? నేనైతే పక్కా చెప్తున్నా, కన్ఫామ్ నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఆయన మంచోడు కాదంటారు కదా, రౌడీ అని అంటారు కదా. నా అందరు ఇప్పుడు నేను కూడా ఉన్నా, అరే అంజద్ ఇట్లా ఉన్నాడా అని మీరు చెప్తాడు. ఈయన ఏమంటారు, అరే మంచివాడో చెప్తాడు. పాలిటిక్స్ అన్నా ఇక ఆయన అట్లానే చెప్తాడు. ఆయనకి వచ్చింది ఏమో కేసీఆర్ ఇచ్చినాడేమో, నాకు ఏమి ఇవ్వలే. ఇప్పుడు మీరు ఆటో ఇచ్చిరని చెప్పి నవీన్ యాదవ్ ఓటేస్తా అంటారా, అంతేనా? మిషన్ ఇచ్చినాడు, బట్టలు అది ఇచ్చినాడు. ఈ ముగ్గురు సర్వే వాళ్ళు వచ్చారు ఎక్కడికి? ఈ ముగ్గురు చాణక్య, సైదులు సర్వేనంట, కేకే సర్వేనంట. ఈ సర్వే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అడిగిరా? వీళ్ళు మొక్కలు ఇప్పుడే చూస్తున్నాయి, కొత్త కొత్త మొక్కలు చూస్తున్నా నేను. ఈ క్యాన్వాసింగ్ ఒక నెల అయింది స్టార్ట్ అయ్యి, 1 నెల అయిపోయింది. ఈ మొక్కలేమో ఇప్పుడు తెల్లగా అనిపిస్తుంది. వీళ్ళు ఏ ఊరు నుంచి వచ్చిరో మాకు తెలిసలేదు. మాకు మొత్తం గద్దర్ మొక్కలు ఉన్నాయి వీళ్ళకు. అసలు వీళ్ళు గెలిచారా? వీళ్ళ మొగాలే భయంకర మొగాలు ఉన్నాయి. ఏం ప్రజలకి ఏం సాయం చేస్తారు వీళ్ళు? వాళ్ళు పోటీ చేస్తలేరే, పోటీ చేస్తలేరు. వాళ్ళు సర్వే చేసిరంట. ఇదేం గురించి సర్వే చేసిర్రు? ఎవరు గెలుస్తారని వాళ్ళకి అసలు ఈ బస్సుకే రాలే, వాళ్ళ ముఖాలే చూడలే మేము. ఎప్పుడు వచ్చిర్రు? సర్వేలు చేసిరంట, కేకే, చాణక్య అండ్ సైదులు సర్వే. ఇలా వచ్చి ఇలా టీం సభ్యులు వచ్చి అడిగిరా? ఒక్కరే సర్వే కూడా కాలేదు ఇక్కడ. మొత్తం కాంగ్రెస్కి చెప్తున్నా, అది క్యాబుల్తే గోడి మీడియా మొత్తం సర్వే అది అబద్ధం వేస్తున్నారు. అదే ఒక్క పీపుల్ కూడా, ఒక్క ఇంటి కూడా ఏదైనా సర్వే కాలేదు. ఇప్పుడు ఈ ముగ్గురు అంట సర్వే చేసినారంట, 7,000 శాంపుల్స్ తీసుకున్నారంట. ముగ్గురు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. సో కాంగ్రెస్ గెలుస్తాను ఒక ఆయన అంటుండు, బీఆర్ఎస్ పార్టీ అని ఒక ఆయన అంటుండు. ఈ ముగ్గురిట్లలో ఎవరైనా వచ్చి మీకు అడిగిరా ఎవరు గెలుస్తారు అని? వీలైతే చూడలేదు నేను ఇప్పటివరకు. చూడలేదు. ఈ కేకే సర్వే, సైదులు సర్వే, చాణక్య సర్వే అని చెప్పి వాళ్ళ టీం సభ్యులు ఎవరైనా వచ్చి మీకు అడిగినారా? నాకైతే అడగలేదు. నమస్తేనే. ఈ ముగ్గురిట్లలో ఎవరైనా వచ్చి అడిగిరా అన్న ఎవరు గెలుస్తారు ఇక్కడ అని? ఒక 10 ప్రశ్నలు అడిగిరంట ఈ 3 సర్వే సంస్థలు. ఎవరు గెలుస్తారు సర్వే చేసిరంట. ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టారు. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కరు ఇస్తా ఉన్నారు. ఎవరైనా వచ్చారా? ఎవరెవరు సరే? ఈయన కేకే సర్వేనంట, ఈయన సైదులు సర్వే, ఆయన చాణక్య సర్వేనంట. అంటే వీళ్ళు రాకపోతే కానీ వీళ్ళ టీం సభ్యులు వచ్చి సర్వే చేస్తారు. చేసిర 6,000 శాంపుల్స్, అంటే 6,000 మందిని కలిసిరంట, 7,000 మందిని కలిసిరంట. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా వీళ్ళు? వీళ్ళు అయితే ఇది కేకే సర్వే ఒకసారి వచ్చారు, కానీ మా ఇక్కడ ఉంటారు కదా పెద్దవాళ్ళు, పెద్ద మనిషి వాళ్ళతో మాట్లాడారంట. ఇంకా మిగతా అంతే ఎవరు రాలేదు. ఈ కేకే సర్వే మీకు అడిగిండా వచ్చి? ఎవరికి? మాకైతే అడగలేదు, వేరే వాళ్ళకి అడిగిందంట. సో మీకు ఓటు ఇక్కడే ఉందని? నాకే ఓటు. ఎట్లుందన్న? అన్ని పాటలు గట్టి తిరుగుతారు. ఎవరు వేవ్ ఎక్కువ కనిపిస్తా ఉంది? వేవ్ అయితే సార్ ఇప్పుడు కాంగ్రెస్దే నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కంటెస్టెంట్ నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ కదా ఆయన, అందుకే చాలా మంది ఇక్కడ జుబ్లీహిల్స్ వాళ్ళు నవీన్ అన్నకే సపోర్ట్ కి ముందుకు వచ్చారు. ఇప్పుడు మీకు ఎంఐఎం పార్టీ కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పింది. ఇప్పుడు మీరు ఎంఐఎం చెప్తే మీరు కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా, లేదంటే నవీన్ యాదవ్ కోసం నవీన్ యాదవ్ ఓటు అనుకుంటున్నారా? ఎట్లా అయితే ఏం లేదు, కానీ ఇది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి సెక్యులర్ పార్టీ, నేషనల్ పార్టీ. అయితే ఇప్పుడు ఇది మనం ధన్యవాదాలు చేయొచ్చు ఎంఐఎం కి, వాళ్ళు సపోర్ట్ కి వచ్చారు కాంగ్రెస్ కి. అదర్వైజ్ ముందు నుంచే అందరూ మైనారిటీ కానీ హిందూ ముస్లిమ్స్ ఎవరైనా కానీ కాంగ్రెస్ కి ముందే సపోర్ట్ ఉంటారు. వాళ్ళే మనిషి నుంచి వాళ్ళే వేసుకుంటారు. ఇట్లా సపోర్ట్ గురించి సర్వేలు ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు ఆయన చెప్తుండు 17% అంటే 17% మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ అట. బీఆర్ఎస్ పార్టీ గెలుసని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయి. మీరేమో కాంగ్రెస్ పార్టీ గెలుసని మీరు అంటా ఉన్నారు. అంటే వీళ్ళు సర్వేలు చేసినట్ట చేయనట్ట ఏమనుకోవాలి? నేను సర్వే చేయలేను నేను, ఎందుకంటే ఇప్పుడు జనాలకి 10 సంవత్సరం తర్వాత రేషన్ కార్డు వచ్చింది. ఆ
ఆ పెద్దోళ్ళకి అడగండి మీరు, వాళ్ళు మీకు మంచిగా చెప్తారు. ఎందుకంటే రేషన్ కార్డు ఇబ్బంది ఎలా ఉంది మనుషులకి, ఆ ఇబ్బందితో ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఇట్లా అందరికీ ఇచ్చారు రేషన్ కార్డు. ఇంకా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అందరికీ రాలేదు ఎలక్షన్. మళ్ళీ ఇది ఎలక్షన్ తర్వాత రిలీజ్ చేస్తారంట. ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ మంచోడు కాదు, రౌడీ షీటర్లు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ ఇట్లా మాట్లాడుతారు కదా. అలాంటి ఏం లేదు, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తాను కదా. నవీన్ యాదవ్ రౌడీ అని ఎట్లా చెప్తారు మీరు? నవీన్ యాదవ్ గారు బి ఆర్కిటెక్ట్ చేశారు, మళ్ళీ ఆయనకి రౌడీ ఎట్లా చెప్తారు మీరు? ఇది ఏమంటే ఫాల్స్ ప్రొపగండా. ఎందుకంటే ఇప్పుడు ఓట్ తీసుకోవాలంటే ఏమైనా ఆపోజిషన్ వాళ్ళకి ఏదైనా చెప్పచ్చు, ఏమైనా ఫాల్స్ ఎలిగేషన్ పెడతారు. కానీ మేము చిన్నప్పటి నుంచి చూసినప్పుడు అయితే ఇప్పటి వరకు అట్లా ఏం లేదు. ఆయన ఎప్పుడైనా సెక్యులర్ మనిషి, ఆయన హిందూ కానీ ముస్లిమ్స్ కానీ సిక్స్ కానీ అందరు ఫంక్షన్లో వస్తారు, అందరు ఫెస్టివల్లో జాయిన్ అవుతారు. ఎప్పుడైనా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సపోర్ట్కి ఉంటారు. పెన్షన్ కూడా లేకుంటే ఆయన తరఫు నుంచి చేస్తారు. ఇప్పుడు మేమే చూసిన మా బస్సు నుంచి 2 పిల్లలకి నవీన్ యాదవ్ ఇట్లా అడ్మిషన్ చేసి చదువు మొత్తం చూసుకుంటున్నారు. అయితే ఇది రౌడిజం, ఇది వేస్ట్, ఇది ఫాల్స్ ప్రొపగండా. ఎందుకంటే ఇది వేరే ఏం దొరకపోతే ఇలాంటి ఏమైనా అలిగేషన్స్ పెడతారు వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఇది. బీఆర్ఎస్ పార్టీ కూడా కీలకంగానే అలా గెలవాలి, ఖచ్చితంగా గెలిస్తే మళ్ళీ మన పార్టీ వేవ్ కనిపిస్తుందని అనుకుంటాను. ఓటుకి ఎంతో కొంత పైసలు 2 పార్టీలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళు గెలిచే అవకాశం, అట్లైనా పబ్లిక్ అట్లేమని ఆలోచిస్తారా? లేదు, పబ్లిక్కి అట్లా ఏం లేదు. ఇట్లా ఎవరైనా డబ్బులు ఇస్తే ఏం డబ్బులు ఇస్తారండి చెప్పండి. సరేనా, మీరంటే ఇప్పుడు పేదోళ్ళు గుడిసెలలో ఉంటే ఏమనుకుంటారు అంటే, ఒక ఆయన 5,000 ఒక ఆయన 3,000 ఇచ్చానుకో, 4 ఓట్లు ఉంటే 3 అటు 1 ఇటు వేసే అవకాశం ఉంటుంది. అరే ఎక్కువ పైసలు ఇచ్చిండు, 2 ఓట్లు అట్లేద్దాం, అట్లా ఆలోచిస్తారు కదా. అట్లా కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాదు, ఎలక్షన్ ఇది నడిచి అందరికీ అర్థమైపోయింది. ఇది పార్టీల వాళ్ళు వచ్చి ఇట్లా డబ్బులు ఇస్తారు, కానీ ఎన్ని రోజులు నడుస్తుంది అది. ఏ పార్టీకి వాళ్ళు వేస్తారంటే వాళ్ళు మనకి 5 సంవత్సరం దాకా ఎవరికి ఏం సాయం ఉంటుంది అలాంటి ఆలోచించి పెట్టి వాళ్ళు ఓటేస్తారు. ఇది పైసల గురించి జనాలకి అర్థమైపోయింది. ఒక్కసారి ఇస్తారు, మళ్ళీ తర్వాత ఎవరు వస్తారు చూడరు కూడా. అయితే ఇప్పుడు ఏమంటే ఏ పార్టీ మనకి సాయం చేస్తున్నారు? ఇప్పుడు రేషన్ కార్డు కావాల్సింది ఉంటుంది, మళ్ళీ ఇది ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, మరి మహిళలకి బస్సు ఫ్రీ ఉంది, సన్న బియ్యం ఉంది. ఆ పట్టి ప్రకారం వాళ్ళు చూసి ఓటేస్తారు, కానీ డబ్బులతోని ఎవరు వేయరు. ఇది ఉట్టిగా చెప్పుకుంటారు, వేసుకుంటారు, తీసుకుంటారు అంతే. సో నవీన్ అన్న గెలుస్తుంటారు తప్పకుండా నవీన్, ఎందుకంటే ఆయన ఇప్పుడు యంగ్ డైనామిక్ లీడర్ ఉంది. ఇంకోటి 3 సార్లు ఇది ఎలక్షన్ కోసం చేశారు పని. ఎలక్షన్ లేకుండా కూడా ఆయన అది ఎన్జిఓకి ప్రకారంతో పెద్దవాళ్ళకి ఎప్పుడైనా గల్లీల్లో తిరిగిన వాళ్ళు అందరు తెలిసిన వాళ్ళు ఆయనకి. ఈయన లోకల్ ఇక్కడ నుంచి జూబ్లీస్ మొత్తం ఆయనకి గుర్తుపెడతారు. బయట నుంచి ఏం రాలేదు, ఇప్పుడు ఇక్కడనే ఉండి సెకండ్ రన్నర్అప్ వచ్చింది. సెకండ్ టైం ఇండిపెండెంట్ ఉన్నప్పుడు రన్నర్అప్ వచ్చింది. థర్డ్ టైం మైనారిటీ కోసం మొత్తం హెల్ప్ చేశారు ఆయన అజరుద్దీన్కి. ఆయన మొత్తం రాత్రి పొద్దున చూడకుండా అజరుద్దీన్కి వచ్చారు, కానీ ఇట్లా ఏం చేయలేదు. అరే నాకు టికెట్ ఇవ్వకుండా అజరుద్దీన్కి ఇచ్చారు, కానీ అట్లా ఆలోచించిన రాలేదు. ఆయన కూడా ఉంటే కూడా హెల్ప్ చేసి తిరిగినాడు ఆయన అజర్తో.